వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ లో కరోనా నివారణపై ప్రచారం నిర్వహించిన మంత్రి. కోవిడ్ బాధితుల్లో మనోధైర్యం నింపిన సత్యవతి రాథోడ్. కందుకూరులో క్వారంటైన్ కేంద్రంలో ఏర్పాట్లపై ఆరా తీసిన ఎంపీ. ఫోన్లో మాట్లాడి కోవిడ్ రోగుల బాగోగులు అడిగి తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి. ఏలూరులో జోరుగా రెమిడిసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్. ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎంపీ రఘురామపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి మండిపాటు. పదవిని అనుభవిస్తూ సొంత పార్టీని విమర్శించడం సరికాదని హితవు. జగద్గిరిగుట్టలో ప్రేమికుల ఆత్మహత్య. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో బలవన్మరణం. ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా వల్ల ఇంకా ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రభుత్వ డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని, ప్రజలకు కరోనా కట్టడిపై అవగాహన కల్పిస్తూ కరోనా రోగులకు మనోధైర్యం అందిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా నియంత్రణ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంత్రి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్, మాంసం మార్కెట్, ప్రధాన కూడలలో ప్రతి దుకాణం వద్దకు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు. అందరూ మాస్కులు ధరించండి, ఇది అందరి బాధ్యతగా తెలియజేస్తూ ఈరోజు మహబూబాద్ పట్టణంలో గౌరవ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ డిఎంఏడేశ్వర్ గారు, గౌరవ ఐఎంఏ డాక్టర్లందరూ, అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, అందరూ డాక్టర్లందరూ కలిసి అందరిలో ఒక అవగాహన కల్పించాలి, మాస్కులు ధరించాలి, అలాగే భౌతిక దూరం పాటించాలి. ఇది సామాజిక బాధ్యతగా మరి ఈరోజు మహబూబాద్ పట్టణంలో పర్యటించడం జరిగింది. చాలా రెస్పాన్సిబిలిటీ అందరూ ధరిస్తున్నారు. ఈరోజు మహబూబాద్ జిల్లా ప్రజలు ఒక్కరు కూడా ఒకవైపు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, దురదృష్టం కొద్ది కరోనా బారిన పడితే వాళ్ళందరినీ రక్షించుకోవడానికి, వాళ్ళందరికీ మంచి వైద్యం అందించడానికి మరి కలిసి రావాలని చెప్పి గౌరవ మహబూబాద్లో ఉండే ప్రైవేట్ డాక్టర్స్ అందరినీ వాళ్ళ బాధ్యతగా మేమందరం కూడా వాళ్ళని విజ్ఞప్తి చేసాం. వాళ్ళు కూడా ముందుకొచ్చారు. చాలామంది ట్రీట్మెంట్ ఇవ్వడానికి కావచ్చు, కొంతమంది టెలిమెడిసిన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మహబూబాద్ జిల్లా ప్రజలే ఒక్కరూ కరోనా బారిన పడ్డ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వాళ్ళకు కావాల్సిన అవగాహన కల్పించడం, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడం, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇది మన బాధ్యతగా ఎవరో మంత్రిగానో, ఎమ్మెల్యేగానో, అధికారులుగానో, డాక్టర్గా కాదు, సామాజిక బాధ్యతగా మన కుటుంబ సభ్యులుగా భావించాలని వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోవిడ్ పాజిటివ్ రోగుల బాగోగులను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. కందుకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి సందర్శించారు. అక్కడి కోవిడ్ పాజిటివ్ రోగులను పరామర్శించి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఫోన్ ద్వారా మాట్లాడించారు. వారి సౌకర్యాలు, బాగోగులను గురించి అడిగి తెలుసుకున్నారు. మందులు సక్రమంగా వినియోగించాలని చెప్పడంతో ధైర్యంగా ఉంటే తొందరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత విషయాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారని విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గుర్తు చేశారు. సీఎం జగన్ ఎంపీ సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రోజులు అనుకుని వచ్చిన మూడో రోజు వెళ్ళిపోతాం. మిగతా బాత్రూమ్లు శుభ్రం. ఎంపీ గారు పంపించారు కనుక్కొని రమ్మని, ఆయన రాలేక పంపించాడు. కానీ చెప్తే మీకు ఏదన్నా లోటుపాట్లు ఉంటే చెప్పండి. లేకపోతే ఏకాంతంగా మాట్లాడతాను. మాకు
బాగున్నాయి సార్, అన్ని బాగున్నాయి. తాగడానికి నీళ్ళు కానీ వాటర్ కూడా ఇస్తున్నారు సార్. చెప్పండి వస్తువులు చెప్పండి అందరూ గవర్నమెంట్ మీ మీద ఖర్చు పెట్టమని చెప్పిన మొత్తం ఇది చేయాలి. కోవిడ్ సెంటర్కి వచ్చాము, మీతో మాట్లాడతారా సార్? కోవిడ్ హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. బాగుంది సార్. బాగా మంచి మంచి ఫెసిలిటీ అందిస్తున్నారు సార్. అందరూ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు అందరూ వచ్చారు. మా 2-3 days ఒకసారి వస్తున్నారు మహేందర్ రెడ్డి గారు. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈజీగా రికవర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఎస్ సార్. ఎస్ సార్. ఫుడ్ కూడా అందిస్తున్నారు సార్. ఫుడ్ కూడా బాగుంది. మార్నింగ్ టిఫిన్స్ ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు, రాగి జావ పెడుతున్నారు. ఆఫ్టర్నూన్ ఏమో చికెన్ ఇస్తున్నారు, నైట్ ఏమో 2 eggs తోటి మంచి మంచి ఫుడ్ ఇస్తున్నారు. ఈజీగా రికవర్ అవుతున్నారు 1 week కల్లా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఈ మధ్యనే ఆక్సిజన్ కొరతలు అందరూ చూసుకుంటారు. ఈ ఆక్సిజన్ కొరతల గురించి మన ఎంపీ గారు సీఎం గారితో కూడా చర్చించడం జరిగింది. సీఎం గారు కూడా వెంటనే స్పందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాము ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. అది ఎంతో శుభపరిణామం. అదేవిధంగా ప్రతి నిత్యం మనుషుల్లో ఉండి ఆపదలో ఆదుకునే మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రభాకర్ రెడ్డి గారు అభినందన నా ద్వారా తెలపమని చెప్పడం జరిగింది. సీఎం గారికి కూడా ప్రభాకర్ రెడ్డి గారి తరఫున అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, స్వచ్ఛ భారత్ కింద మన జేసీబీ అయితే ఏమి, ట్రాక్టర్ అయితే ఏమి ఎమ్మెల్యే గారు అడగటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచి పదవి అనుభవిస్తూ సొంత పార్టీని విమర్శించడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మండిపడ్డారు. రఘురామకృష్ణంరాజు ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కంకణం కట్టుకున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలను పేర్లతో దూషించడం అమానుషమన్నారు. ఒక ఎంపీగా విలువలతో కూడిన వ్యక్తిగా మెలగాలి కానీ దిగజాడు రాజకీయాలు చేస్తూ విలువలను కోల్పోకూడదని హితవు పలికారు. సంవత్సరం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నర్సాపురం పార్లమెంటు సభ్యునిగా రఘురామకృష్ణంరాజు గెలిచి సొంత పార్టీలోనే ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన వ్యక్తిగతంగా విమర్శించడం, ప్రతిరోజు ఆయన ఉదయము సాయంత్రము తన ఎల్లో మీడియా, TV5, మరి ABN ఛానల్ ద్వారా, మరి సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడనటువంటి విధంగా ప్రతిరోజు మాట్లాడడం, మొదటి నుంచి ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే జరుగుతున్నాయి, టీడీపీ వారి పెద్దల ద్వారానే జరుగుతున్నాయని చెప్పేసి అనుమానం కలుగుతూ ఉన్నది. కానీ నిన్న శుక్రవారం రోజు ఆయన హైదరాబాదులో అరెస్ట్ చేసిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ఆవేశం, ఆక్రోశం అన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. ఇది అప్రజాస్వామికం, పైశాచికం, అన్యాయం అని చెప్పేసని సొంత పార్టీలో ఎవరు మాట్లాడకపోయినా కూడా తన పార్టీ వారు కాదు, తనకు సంబంధం లేని వ్యక్తి మొదటి నుంచి అతన్ని పావుగా వాడుకొని తాను మాట్లాడకుండా అతనితో నీచంగా నికృష్టంగా మాట్లాడించినటువంటి పెద్ద మనిషి ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే CID వాళ్ళు ప్రతిదీ కూడా ఈరోజు కాల్ లెటర్స్ ద్వారా అయితేనేమి, వాళ్ళ ఎంక్వైరీ ద్వారా కూడా దీని వెనుక ఎవరున్నారు, ఎవరెవరు హస్తాలు ఉన్నాయని చెప్పేసి అని కూడా స్పష్టంగా తొందరలోనే బయటకు రాబోతున్నాయి.
కాల్ లెటర్ల ద్వారా అయితేనేమి మరి గత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మరో రెమిడిసివిర్ ఇంజెక్షన్ల ముఠా సభ్యులను ఏలూరు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ దిలీప్ కిరణ్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. కోవిడ్ రేగులకు అవసరమయ్యే రెమిడిసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్న ఏలూరు చైత్ర ఆసుపత్రిలో పార్ట్ టైం పాస్ స్టాఫ్ నర్స్ సత్యవతి, అంబులెన్స్ డ్రైవర్ నాగప్రసన్న కుమార్, అంకం రామకృష్ణ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చైత్ర ఆసుపత్రి నుంచి బహిరంగ మార్కెట్ కు సత్యవతి అనే స్టాఫ్ నర్స్ తరలిస్తున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. వారి వద్ద నుంచి 8 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, సెల్ ఫోన్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఒక రెమ్డెసివిర్ ర్యాకెట్ని మళ్ళీ 2 టౌన్ పోలీస్ వారు ఛేదించి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. ముగ్గురు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి వద్ద నుంచి 8 వైల్స్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ని సీజ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముగ్గురు కూడా ముందుగా నున్నా సత్యవతి, డాక్టర్ ఆఫ్ సత్యనారాయణ, 30 సంవత్సరాలు, చెక్కపల్లి, ముస్నూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈమె ఆశ్రమ్ కాలేజీలో నర్సుగా పనిచేస్తుంది. అదేవిధంగా పార్ట్ టైంగా చైత్రాలో కూడా నర్సుగా పనిచేస్తున్నారు. రెండో వ్యక్తి తిట్ల నాగప్రసన్న కుమార్, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, 25 సంవత్సరాలు, చోదిమెల్ల, ఏలూరు రూరల్. ఈయన అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసేవాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడు. అదేవిధంగా మూడో వ్యక్తి అంకం రామకృష్ణ, సన్ ఆఫ్ వెంకటేశ్వరరావు, 25 సంవత్సరాలు, చోదిమెల్ల, ఏలూరు రూరల్ మండలం. ఇతను ఈ డ్రైవర్ తాలూకా ఫ్రెండ్. ముగ్గురు కలిసి వాళ్ళకి యాక్సెస్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఏదైతే ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ దొరుకుతుందో అది యాజమాన్యానికి తెలియకుండా పేషెంట్కి ఇవ్వాల్సినవి డైవర్ట్ చేసి బయటికి తీసుకొచ్చి వాటిని బ్లాక్ మార్కెట్ చేస్తూ అధిక మొత్తంలో ఎక్కువ రేటుకి బయట అవసరమైన వాళ్ళకి అమ్మి డబ్బులు చేసుకుంటున్నారు. మనకొచ్చి ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 టౌన్ పోలీస్ వారు ఆదిప్రసాద్ గారు సిఐ, కిషోర్ బాబు ఎస్ఐ, నాగబాబు ఎస్ఐ టీం ఫామ్ చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో సహా, ఆబిద్ అలీ గారు, ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో సహా ఈ ఆపరేషన్ కండక్ట్ చేసి వారి వద్ద నుంచి ఈ 8 ఇంజక్షన్లతో పాటు ఒక సెల్ ఫోను, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనపరుచుకున్నారు. ఏదైతే ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఈ కోవిడ్-19 సమయంలో అతి ముఖ్యమైన డ్రగ్గా పరిగణిస్తున్నారో వీటికి డిమాండ్ అనుసరించి ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ నిఘా ఉంచడం జరిగింది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ, అంబులెన్స్ వైపు నుంచి కానీ, అదర్ స్టాఫ్ కానీ ఎవరైతే ఇటువంటి అక్రమాలకు పాల్పడతారో వారందరి మీద కూడా పోలీస్ వారు నిఘా ఉంచడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం ఆల్ నాని గారు, హెల్త్ మినిస్టర్ గారు, వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా ఇచ్చి ఉన్నారు. సో ఎవరైనా స్టాఫ్ ఇటువంటి అక్రమాలకు పాల్పడినా ఖచ్చితంగా వారిపైన నిఘా ఉంచి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామందిని ఐడెంటిఫై చేసి రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. వారన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు కోసం సూపరింటెండెంట్ వారికి కూడా చిన్న నివేదికని కూడా పోలీస్ వర్క్ నుంచి ఇస్తున్నాము. సో ఎవరైనా పబ్లిక్ కానీ, మీడియా మిత్రులకు కానీ ఏవైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేయండి. తెలియజేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, ఐపీసీలో సెక్షన్స్ ప్రకారం కఠినమైనటువంటి సెక్షన్లతో రెండు రోజుల కిందట అదృశ్యమైన ఓ ప్రేమ జంట క్వారీ గుంతలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య నగర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లమ్మ బండ, ఎన్టీఆర్ నగర్ కు చెందిన స్రవంతి, అదే ప్రాంతానికి చెందిన విశాల్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వారి వివాహానికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపం చెంది ఈ నెల 14న ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే స్రవంతి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆదివారం ఉదయం బాలయ్య నగర్ లోని క్వారీ గుంతలో ఇద్దరు
మృతదేహాలు తేలియాడుతుండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. అదృశ్యం కేసు కింద నమోదైన యువతి శ్రవంతి విశాల్ గా గుర్తించి ఇరువురు తల్లిదండ్రులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. పరిధిలో బాలయ్య నగర్ బస్తీ నుంచి స్థానికుల యొక్క సమాచారం ఏంటంటే ఆ బాలయ్య నగర్ బస్తీ కానుకొని ఉన్నటువంటి క్వారీలో మొత్తం నీళ్లు నిండి ఉంటాయి. అక్కడ దాంట్లో 2 శవాలు తేలుతున్నాయని చెప్పి సమాచారం ఇవ్వగా దాన్ని మనం ఆ సమాచారం మేరకు అక్కడికి చేరుకొని మన సిబ్బంది మరియు స్థానికుల సహాయంతో మనం యొక్క డెడ్ బాడీని బయటికి తీసుకురావడం జరిగింది. బయటికి తీసుకొచ్చిన తర్వాత చూస్తే లోకల్ యొక్క సమాచారం మేరకు నిన్న ఒక అమ్మాయి బాలిక మిస్ అయిందని చెప్పి ఎన్టీఆర్ నగర్ యలవమండలం నుంచి మనకు సమాచారం వస్తే మనం కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు పిలిపిస్తే మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అబ్బాయిని కూడా ఎవరైతే ఆ అమ్మాయి అనుమానం వాళ్ళు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తారో ఆ పిల్లగాడిని కూడా అతనికి 21 years ఉంటాయి. విశాల్ అతని పేరు. సో వీళ్ళిద్దరికి కూడా గత కొంతకాలం నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న విషయంలో కూడా ఇద్దరు తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసింది. ఇద్దరు తల్లిదండ్రులు దీంట్లో అదైపోయి ఇప్పుడు మ్యారేజ్ అని చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా మనస్తాపానికి గురైపోయి ఈ 2 days క్రితము వాళ్ళిద్దరూ వారిలో పడిపోయినట్టు మనకి తెలుస్తున్నది, ఆత్మహత్య చేసుకున్నట్టు. సో ఆ బాడీలని దర్యాప్తు నిమిత్తం మనం పోస్ట్మార్టంకి ఉస్మానియా హాస్పిటల్ తరలించడం జరిగింది. రైతన్నల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన మిల్లర్లు ఏవేవో సాకులు చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతన్నలకు దోచుకోవాలని చూస్తున్నారు. అందుకు మిల్లర్లందరూ సిండికేట్లా ఏర్పడి రైతన్నలను ఇబ్బంది పాలు చేస్తున్నారు. ప్రభుత్వమైన ఆదుకుంటుందేమోనని అనుకుంటే వారి నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న సాకుతో పంట కొనుగోలు చేయక రైతు భరోసా కేంద్రాలు సైతం ఆదుకోక ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం చేస్తూ చోద్యం చూస్తున్నారు. దీనిని దళారులు మిల్లర్లు ఆసరాగా చేసుకుని రైతులను దోపిడీ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఈలప్రోల్ గ్రామస్తులు సుమారుగా 1400 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. కోత కోసి 20 రోజులు దాటుతున్నా అటు ప్రభుత్వం ఇటు మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడుగా అకాల వర్షాలు మరింత కష్టాలకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిల్లర్ల దౌర్జన్యం అరికట్టి రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సొసైటీ ద్వారా సంచులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అంబర్పేట్ డివిజన్ బాపునగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రైనేజ్ కు స్లోప్ లేకపోవడంతో మురికి నీరు నిలిచిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన దోమలతో అనేక పాటలు పడుతున్నారు. ఇళ్లలోకి డ్రైనేజీ నీళ్లు వస్తుండటంతో నరకయాతన పడుతున్నారు. దీనిపై పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాదుడే లేడు. అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ కు విన్నవించుకున్నా ఫలితం లేదంటూ తాంజుమే ఇన్సాస్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మిర్జా సోహెల్ బేగ్ మండిపడ్డారు. తక్షణమే డ్రైనేజీ పైప్ లైన్ సమస్యలు తొలగించాలని డిమాండ్ చేశారు.
जो है वो बोले ये वो ऊंचे हाइट पे बना दिए। पहले बोला मैं जब बनाने से पहले गड़बड़ करा तो जब वो क्या करे कुछ भी नहीं करे। ये हाइट ये खोद के नीचे डाउन 8 से 10 फीट अंदर हो गया ये गड्ढा। बच्चे जो है गिर जाते हुए जो है ये ऐसा लगा इसमें। अपने को मेन जो है ये पीछे का नाला साफ कराना है। वो बड़ा नाला है यहाँ से वो क्या है उधर प्रेम नगर के उधर तरफ जा रहा हो। वो नाला अगर साफ कराए तो ये पूरा पानी साफ होता। ये पानी साफ होकर ये घरों में से पानी निकल जाता। अब ये नाले का जो पूरा गंदगी है वहाँ से जो ऊपर से आ रही है वो नाले की पूरी गंदगी लोगों के घरों में घुस रही। वापस बैक मार रहा। मच्छरा तो इतने हो गए। ये बापू नगर चनाड़े अंबरपेट डिवीजन में इतने मच्छरा हो गए। ये पानिया पड़ने से कोई इसका रिस्पांस नहीं ले रहा। अब नया कारपेंटर क्या भी नहीं कर रहा। मैं यहाँ पे जो है ना किराए से रहता हूँ। अभी जब मैं उनसे पूछा था ये कितने दिन में काम खत्म होता बोले तो 2 से 3 महीने में खत्म हो जाता बोले। वो ऐसा करके काम छोड़े। ये तिरुपति का हजाम रहता नहीं वैसा करके छोड़े। तो अभी यहाँ देखो आप कैमरा पलटा उधर पूरा नाला है 10 फीट का नाले पे जब इतना पानी आया तो क्या काम कर। और देखो यहाँ पे हम लोग ये शेड डाल के रखे थे यहाँ पे आने जाने के लिए। दीवार तोड़े उसके तोड़ने से जो है ना पानी गया। ऐसा म्यूनसिपालिटी का जो है ना म्यूनसिपल ऑफिस वालों का ऐसा लापरवाही काम है तो कैसा बच्चों को बाहर निकालना मुश्किल हो गया हमारे। और दुनिया के मच्छरा दुनिया की गंदगी खाना खाओ वही वो हो रही। రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీసులు ఎలాంటి కారణం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న 70 మందిపై కేసు నమోదు చేశారు. 15 వాహనాలు సీజ్ చేశారు. కోవిడ్ పాజిటివ్ తో బయట తిరుగుతున్న మరో 3పై కూడా కేసులు పెట్టినట్టు షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ వెల్లడించారు. తనిఖీలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ షాద్నగర్ లో లాక్డౌన్ మరింత కట్టుదిట్టం చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారు బయట కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఓకే క్లోజ్ చేసి అన్నారు కానీ ఏ టైం వరకు లాక్డౌన్ అంటున్నాం. మరి 10 వరకు అయినా 10 దాటినాక కూడా మీరు బయటకు వస్తే ఏం చేయాలి? మిమ్మల్ని తీసుకొని మీరు వెళ్ళిపోతారు. అందరూ అట్లా వస్తున్నారు. మరి అందరికి ఎంతమందికి నేను చెప్తాను. అవునండి 10 లోపు 5 డేస్లో రకరకాల కేసులు బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ 1-2 డేస్ ఏమో పబ్లిక్ అంతా అవేర్నెస్ చేసి ఈ లాక్డౌన్ పరిస్థితులు తర్వాత ఏవి రిలాక్సేషన్ ఉన్నాయి ఏవి రిలాక్సేషన్ లేదు దేనికి పర్మిషన్ ఉంది అనే విషయాలు పబ్లిక్కి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తర్వాత పబ్లిక్ కూడా సహకరించారు బాగానే ఉంది. దాని తర్వాత 3వ రోజు కొంచెము పబ్లిక్ కొంచెం డీలా అంటే రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నారు. అవకాశం ఇచ్చారు కదని చెప్పేసి 10 తర్వాత కూడా 11 వరకు 11:30 వరకు కూడా షాపింగ్ చేస్తూ కనిపించారు. కాబట్టి నిన్నటి రోజు షాద్నగర్ టౌన్లో దగ్గర 70 కేసులు బుక్ చేయడం జరిగింది. నిన్న ఒక్కరోజే 70 కేసులు బుక్ చేసాం. అదేవిధంగా 15 బండ్లు సీజ్ చేసాం. అన్నెసరిగా రీజన్ లేకుండా టౌన్కి వచ్చి ఇక్కడ ఏదో తిరిగిపోదామని వస్తే 15 బండ్లు సీజ్ చేసినాము. అదేవిధంగా 70 కేసులు బుక్ చేసినాం. ఈ రకంగా ప్రజలకు ఇబ్బంది కలిగించడం కాదు కానీ మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రజలందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలా. ఈ లాక్డౌన్ మార్నింగ్ 6 to 10 మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ 6 to 10 అన్నీ యూజ్ చేసుకోవాలా. ఒకవేళ 10 తర్వాత కూడా వస్తామంటే కేసులు బుక్ అవుతాయి. ఏదైనా ప్లాన్ ఉంటే 6 to 10 ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ రావడము షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవడం చేయాలి. ముఖ్యంగా మన 4 మండలాలు ఈ సరౌండింగ్ మండలాల నుంచి ప్రజలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో ఎన్ఆర్ఐ విశ్వనాథ్ రవికాంత్ కుటుంబ సభ్యులు జర్నలిస్టులకు మాస్కులు శానిటైజర్ సి విటమిన్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాధి నివారణలో భాగంగా మాస్కులు శానిటైజర్లు అందించడం అభినందనీయమని ప్రెస్ క్లబ్ ఆర్మూర్ అధ్యక్షుడు గుమ్మడి శంకర్ ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులను కొనియాడారు. జర్నలిస్టుల సేవలను గుర్తించి సహకారం అందించడం సంతోషకరంగా ఉందన్నారు. అదేవిధంగా విలేకరులు తమ వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తుండగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి పెర్కిట్ గ్రామాలకు చెందిన 2 జర్నలిస్టులు కరోనా వ్యాధితో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు విఠల్ విశ్వనాథ్, భారతి, అరుణ్ విశ్వనాథ్, ప్రెస్ క్లబ్ ఆర్మూర్ ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సంతోషకరం విషయం కాబట్టి కొద్ది ఏంటంటే మీరు కూడా ప్రోత్సాహం ఇంకా ముందు ఇంకెన్నో చేయనికున్నాడు. ప్రత్యేకమైనటువంటి వందనాలు అభినందనలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ లో కరోనా నివారణపై ప్రచారం నిర్వహించిన మంత్రి. కోవిడ్ బాధితుల్లో మనోధైర్యం నింపిన సత్యవతి రాథోడ్. కందుకూరులో క్వారంటైన్ కేంద్రంలో ఏర్పాట్లపై ఆరా తీసిన ఎంపీ. ఫోన్లో మాట్లాడి కోవిడ్ రోగుల బాగోగులు అడిగి తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి. ఏలూరులో జోరుగా రెమిడిసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్. ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎంపీ రఘురామపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి మండిపాటు. పదవిని అనుభవిస్తూ సొంత పార్టీని విమర్శించడం సరికాదని హితవు. జగద్గిరిగుట్టలో ప్రేమికుల ఆత్మహత్య. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో బలవన్మరణం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.